నాకు నచ్చే ఒక మంచి కొటేషన్, లివ్ లైక్ ఎ లెజెండ్, స్టైల్ లైక్ ఏ రివర్, లవ్ లైక్ ఏ మదర్, సర్వ్ లైక్ ఏ ట్రీ. సో ఇది నాకు చాలా ఇష్టం. అన్నిటికంటే గొప్ప సేవ అందించేది చెట్టు. లివ్ లైక్ ఎ లెజెండ్, స్టైల్ లైక్ ఏ రివర్, లవ్ లైక్ ఏ మదర్, సర్వ్ లైక్ ఏ ట్రీ. అన్నిటికంటే గొప్ప సేవ అందించేది ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక చెట్టు. మేము చిన్న ఉన్నప్పుడు పెరిగిన పల్లెటూరు వాతావరణంలో ఇంటి చుట్టూ చెట్లు, స్కూల్కి వెళ్తే చెట్లు, అప్పుడంతా నడుచుకుంటూ వెళ్ళాలి స్కూల్కి 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, మొత్తం ఆ నేచర్ తోటే మాట్లాడుకుంటూ, ఆ దొరికిన పండ్లు తినుకుంటూ, వాగుల నీళ్ళు వచ్చినప్పుడు స్కూల్ డుమ్మాలు కొడుతూ, కొద్దిగా నీళ్ళు ఉంటే దాటుకుంటూ, ఇట్లా ప్రకృతితో మొత్తం బాల్యం గడిచిపోయిన ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ అలాంటి ఒక గొప్ప ప్రకృతికి సేవ చేయడానికి అవకాశం దొరికినందుకు నేను చాలా చాలా సంతోషించడమే కాదు, చాలా జీవితం ధన్యమైందని అనుకుంటాను. ఇంకొకటి రెండవది ఏంటి అంటే, నా లైఫ్లో నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ దొరికింది. అదేంటి అంటే మదర్ తెరిసా గారిని కలవటం. 1997లో నేను మదర్ తెరిసా గారిని కలిసినప్పుడు తను కొన్ని విషయాలు, చాలా విషయాలు చెప్పారు. అందులో కొన్ని విషయాలు అంటే పెద్దవాళ్ళు అనుభవంతో వాళ్ళు చెప్పిన మనకు విషయాలు మనకి లైఫ్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆమె చెప్పినప్పుడు చెప్తుంది విన్నాము, కానీ తర్వాత ఒక కార్యక్రమం నిర్వహించాలి, మన కుటుంబంలో మనం ఉన్నప్పుడు ఆ సమస్యలు వేరుంటాయి, కుటుంబం దాటి మనం సమాజంలోకి వచ్చినప్పుడు ఆ సమస్యలు వేరుంటాయి. మరి అవన్నింటిని మనం ఫేస్ చేసుకుంటూ మన లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి అంటే తప్పనిసరిగా మనకి పెద్దవాళ్ళ యొక్క మాటలు అనుకోండి, ఆత్మీయుల సపోర్ట్ అనుకోండి, ఎన్నో విషయాలలో మనకి చాలా సహకారం అవసరం పడుతుంది ఎవరికైనా. అది లేకుండా ఎవరం కూడా జర్నీ చేయలేం. సో మదర్ తెరిసా గారు ఏం చెప్పిన విషయాలు చాలా ఉన్నప్పటికీ 1-2 ఆవిడ ఏం చెప్తారు అంటే, నువ్వు ఎంత మంచి పని చేసినా కూడా సమాజం అంటే నువ్వు ఎంత నిస్వార్థంగా చేసినా కూడా సమాజం నిన్నేమంటుంది అంటే ఏదో స్వార్థంతోనే నువ్వు ఆ పని చేస్తున్నావు అని నీ పైన నింద వేస్తుంది. అయినా నువ్వు ఆ పని చేస్తూనే ఉండు, నువ్వు నిస్వార్థంగా నీ పని చేస్తూనే ఉండు. నువ్వు ఏదైనా ఒక గొప్ప సౌధం చాలా కష్టపడి నిర్మించుకుంటే రాత్రికి రాత్రే అది ఎవరైనా కూల్చివేయవచ్చు, అయినా నువ్వు మళ్ళీ నిర్మిస్తూనే ఉండు. నువ్వు అంటే ఒక గొప్ప పేరు వచ్చిన తర్వాత నీ చుట్టూ ఒక బూటకపు స్నేహితులందరూ కూడా నీ పక్కన వచ్చి చేరవచ్చు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఇట్లా చాలా విషయాలు చెప్తూ తను ఏం చెప్తుందంటే, ఇది నీకు సమాజానికి మధ్యలో సంబంధించిన విషయం కాదు, ఇది నీకు సమాజానికి సంబంధించిన విషయం కాదు, ఇది నిన్ను సృష్టించిన భగవంతుడికి సంబంధించిన విషయం. నువ్వు ఆన్సర్ చెప్పాల్సింది ఇక్కడ కాదు అని తను చెప్పినప్పుడు అసలు ఎంత గొప్ప మాట అనేది భవిష్యత్తులో మనం ఎదుర్కొనే సమస్యలు వచ్చినప్పుడు ఆ విషయం నాకు అర్థమైంది. మరి ఆ మదర్ తెరిసా గారు ఇచ్చినటువంటి ఆ సపోర్ట్, మరి 15 ఏళ్ళ ప్రయాణంలో మరి ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసుంటాం, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో స్ట్రెస్లు. ఒక హౌస్ వైఫ్గా ఉంటూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అన్నప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. మరి అలాంటి ఒక వ్యక్తిని కలిసే అదృష్టం నా జీవితంలో నాకు దొరికింది. రెండో వ్యక్తి అబ్దుల్ కలాం గారు. రవీంద్ర కూడా మా వెంబడి వచ్చాడు. మరి అక్కడ కలాం గారిని కలిసినప్పుడు చాలా అంటే ఊరికే మనం టీవీలలో అక్కడ చూడడం కాదు, ప్రత్యక్షంగా వారి ముందు కూర్చొని ఒక అరగంట 40 నిమిషాలు వారితో స్పెండ్ చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ సపోర్ట్, వారు మాట్లాడిన విధానం, వారి సింప్లిసిటీ, అవన్నీ కూడా చాలా మోటివేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా అంటే నేను ఒక హౌస్ వైఫ్, నేను ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం డిగ్రీ చదువుకున్న మా నాన్నగారికి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడున్నారో పల్లెటూరు నుంచి తెచ్చి హైదరాబాద్లో ఉంచి చదివించారు, కానీ మ్యారేజ్ తర్వాత గృహిణిగా నా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ, బాధ్యతలు అయిపోయిన తర్వాత ఒక సమాజ కార్యక్రమం కోసం
మళ్ళీ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇది ఒక కొత్త చాప్టర్ నాకు నా లైఫ్లో. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అన్నప్పుడు చాలా స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేడీస్కి అవసరం అవుతుంది. అది నాకు కుటుంబం నుంచి ప్లస్ పెద్దలందరూ కూడా అసలు ఎంత రెస్పెక్టబుల్ పర్సన్స్ అంటే మా సీజీఆర్లు ఉన్న వాళ్ళు, ప్రొఫెసర్ సార్ వచ్చారు అంటే అసలు అందరం ఎంత మర్యాదగా పద్ధతిగా టైం పాటించడం కానివ్వండి, ఎన్నో విషయాలు అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. ఉపేందర్ రెడ్డి సార్ అసలు వారి సింప్లిసిటీ చూస్తే అయితే చాలా చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. సో ఇది అంటే నేను ఇవన్నీ మన టాపిక్కి సంబంధం లేకుండా ఎందుకు చెప్తున్నానంటే మరి ఇవన్నీ మా జర్నీలో అవన్నీ ఉంటేనే నేను సాధించగలుగుతున్నాం. అంటే రేపటి నాడు మీరు ఏదైనా స్కూల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఏదైనా చేయాలన్నా మాకు ఒక టైప్ ఎక్స్పీరియన్స్ రావచ్చు, మీకు కూడా సపోర్ట్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, పిల్లలు వినొచ్చు, సోదర టీచర్లు సపోర్ట్ చేయొచ్చు, హెడ్ మాస్టర్ పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇది ఒక మన లక్ష్యం అనేది స్ట్రాంగ్గా మనం అనుకుంటే తప్పకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే దానికి మీకు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మరి నేను మార్నింగ్ చెప్పినట్టు ఇది ఒక రేర్ ఆపర్చునిటీ మనకి హ్యూమన్ జన్మ అనేది. మరి మనకి మామూలుగా ఇవాళ రేపు చాలా చూస్తున్నాం, ఎక్కడైనా దొంగతనం జరిగితే సీసీ కెమెరాలు ఎంబడే ఆ దొంగలను పట్టిస్తున్నాయి. మరి అంటే రాంగ్ చేసిన వాళ్ళని సీసీ కెమెరా పట్టిస్తుంది. మరి మనల్ని ఇంత టెక్నాలజీ తోటి ఇంత ఎన్విరాన్మెంట్ ఇచ్చి అన్నీ చేసి ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవుడు మన పైన ఒక చాలా పెద్ద సీసీ కెమెరా పెట్టాడు. ఎందుకంటే దేవుడు మనకంటే చాలా తెలివి కల్లోడు. మరి ఆ కెమెరాలో మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. లాస్ట్కి మనం అక్కడ ఆన్సర్ చెప్పుకోవాల్సిందే. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మన అందరం కూడా మంచి ఇవ్వడానికే ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడైనా మంచి కోరుకుంటాం కాబట్టి మనం ఇచ్చేది కూడా మంచి ఇద్దాం అనేది ప్రయత్నం చేద్దాం అందరం కూడా. మరి ఈ ప్రయాణంలో చాలా స్టార్టింగ్లో చాలా కష్టాలు ఉండేవి. అంటే స్టేజ్కి మాట్లాడాలంటే భయం అయ్యేది, సొసైటీ నుంచి ఏదేదో కామెంట్స్ వస్తూ ఉండేది. అంటే డబ్బులు మేమే పెట్టుకొని చేసినా కూడా ఏదో ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయని. అంటే ఇవన్నీ కూడా కొన్ని రోజుల ఎక్స్పీరియన్స్ తర్వాత అది అర్థమైపోయింది. బట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది, అప్పుడప్పుడు చాలా బాధ కలిగేది. అప్పుడు మేము 2010లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులకే వందే మాతరం ఫౌండేషన్, రవీంద్ర, మాధవ్ వీళ్ళందరూ పరిచయం అయ్యారు. అయితే రవీంద్ర నాకంటే వయసులో చిన్న ఉన్నప్పటికీ ఏదైనా ఒక విషయం గురించి చర్చ చేయడం కానివ్వండి, స్టార్టింగ్లో నాకు చాలా సపోర్ట్ అవసరం పడింది. అంటే అసలు ఏం మాట్లాడాలా, సమాజంలో ఎట్లా ముందుకెళ్ళాలా అనే విషయాలలో ఎన్నో విషయాలు నేను అడిగి తెలుసుకునేదాన్ని. అయితే ఇట్లా చాలా చాలా డిఫరెంట్ కామెంట్స్ వచ్చాయి. అంటే ఊరికే ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తారు కార్యక్రమాలు. చాలామంది అంటారు, అంటే రిలేటివ్స్ వచ్చి ఇది బాగుంది, ఇది పర్పస్ ఏంటి అని అడగరు. బ్లాక్ మనీ ఉంటే అందరు చేయొచ్చు అంటారు, ఇంకేదో ఉంటే ఏదో చేయొచ్చు అంటారు. అంటే ఇప్పటికి కూడా వింటూ ఉంటాం. దయచేసి మీ అందరికి చెప్తున్నాను, బ్లాక్ మనీ కాదు, ఏ మనీ కాదు, 100% వైట్ మనీ. అది లక్ష్మారెడ్డి గారు ఎవ్రీ మంత్ ఆయన డబ్బులోంచి డ్రా చేసి ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి నారాయణరావు సార్ అని మా CEO గారు ఉన్నారు, నాకు బాగా గుర్తుంది. లక్ష్మారెడ్డి గారికి అది గుర్తుందో లేదో తెలియదు. సార్ వచ్చి ఒక 1-2 months చూశారు మా ఖర్చు, చూసి అడిగారు ఒకరోజు లక్ష్మారెడ్డి గారిని, సార్ ఇట్లా పెట్టుకుంటూ వెళ్తే మీరు ఎన్ని రోజులు చేస్తారు సార్, ఇది ఖర్చు కొంచెం ఎక్కువ ఉంది, మీరు ఆలోచించుకొని. ఎప్పుడో సార్ చెప్పింది 8-9 years బ్యాక్ చెప్తే సార్ ఒక మాట చెప్పారు సింపుల్గా, ఏమని సార్ వాళ్ళు ఏదన్నా జ్యువెలరీ అడిగితే కొని మాటలని ఇది కూడా అనుకోండి అని సార్ చెప్పారు. ఆ రోజు నాకు చాలా, అంటే ఇక మా హస్బెండ్ అని గొప్ప చెప్పడం కాదు కానీ చాలా గ్రేట్ అనిపించింది. ఎవరు కూడా అంత ఉదారంగా ఇంత సొంత డబ్బును పెట్టి ఒక సత్కార్యం కోసం చేయడం అనేది తక్కువ అరుదుగా ఉంటుంది. మరి ఆ అవకాశం నాకు దొరికింది హస్బెండ్గా, మా హస్బెండ్ సపోర్ట్ చేయడం, మరి చేయాలని సంకల్పం రావడం, ఇదంతా కూడా. మరి అప్పటి నుంచి నేనైతే జ్యువెలరీ ఎప్పుడు అడగలేదు. మరి ఎందుకంటే నాకు ఎంత బంగారం లాంటి పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు, డైమండ్స్ లాంటి పిల్లలు ఇందాక అది వచ్చి మాట్లాడుతుంటే ఎంత సంతోషం అనిపించింది. అంతకంటే గొప్ప సంపద కానీ, అంతకంటే గొప్ప ఐశ్వర్యం కానీ ఏమి ఉండదు అనేది నేను భావిస్తూ, ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు అందరు కొత్త వాళ్ళు కాబట్టి చాలామందికి ఒక అపోహ, ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి రావండి. ఒక 100 రూపాయలు వాడు ఇచ్చాడంటే 1000 ప్రశ్నలు మనల్ని అడుగుతాడు. ఉత్తి
ఉట్టిగా డబ్బులు ఎవ్వరు ఇయ్యరు, ఎవ్వరు కూడా ఒక సిఎస్ఆర్ కింద దేని కింద ఇచ్చినా కూడా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. మా దగ్గర ఉన్న మెంబర్స్కి దానికి అసలు సెట్ అవ్వదు. కాబట్టి మా శక్తి ఎంత ఉందో ఆ పరిధిలో మేము ఇప్పటివరకు మా సొంత డబ్బుతో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందరికీ ఒక విషయం ఏంటి అంటే, మన సిజిఆర్ అనేటువంటి సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంటే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఈ సోషల్ యాక్టివిటీ చేసే ఆర్గనైజేషన్స్ని రిజిస్టర్ చేసుకోవడం కోసం, అది లిస్టింగ్ కోసం ఒక ప్రపోజల్ పెట్టారు. దాంట్లో సిజిఆర్ అనే సంస్థ అంటే మన భారతదేశంలో కొన్ని లక్షల ఎన్జిఓస్ ఉన్నాయి. దాంట్లో రిజిస్ట్రేషన్ అయినవి చాలా తక్కువ. దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో 54వ నంబర్ సిజిఆర్, ఆల్ ఓవర్ ఇండియా నేను చెప్పేది. తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వడం వేరు, మళ్ళీ మనం లిస్టింగ్కి వెళ్ళడం వేరు. మనం ఈ వైఎల్పి ప్రాజెక్ట్ తీసుకొని లిస్టింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ లిస్టింగ్ అయిన దాంట్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్విరాన్మెంట్లో రిజిస్టర్ అయిన 14th నంబర్, అంటే ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో సిజిఆర్ ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ ఆర్గనైజేషన్గా అక్కడ రిజిస్టర్ అయింది. 14వ నంబర్ టోటల్ ఆర్గనైజేషన్స్లో. అంటే లక్షల ఎన్జిఓలలో, అంటే మీరు ఊహించండి వాళ్ళు ఎంత స్క్రూట్నీ చేస్తారు, ఎంత దాదాపు ఒక 1.5 year పేపర్ వర్క్ పట్టింది. సో ఇప్పుడు ఈరోజు సిజిఆర్లో మీరు ఏ యాక్టివిటీ చేసినా అది పాన్ ఇండియా లెవెల్ విజన్లో ఉంటుంది. ఎన్ఎస్సిలో మన ఆర్గనైజేషన్ లిస్టింగ్ అయింది. సో ఇది మీ అందరి సహకారంతో జరిగింది. మా దగ్గర వేరే కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వైఎల్పి అయితే బాగుంటుంది, పిల్లలు ఫ్యూచర్ అనేది ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ద్వారా అక్కడ లిస్టింగ్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, చాలామంది అనుకుంటారు అక్కడ బాంబేలో రిజిస్టర్ అయిందంట చాలా డబ్బులు వచ్చాయి. ఎక్కడి నుంచి ఏం డబ్బులు రావండి అవి. మరి అవన్నీ కూడా డబ్బులు అక్కడ మా సొంతం డబ్బులు అక్కడ పెట్టి అక్కడ నుంచి తెచ్చుకున్నాం. లక్ష్మారెడ్డి గారికి తెలిసిన ఒక ఆయన వచ్చి అడుగుతున్నాను, మీకేమైనా పిచ్చా మీ డబ్బులు పెట్టి మళ్ళీ మీరే క్వశ్చన్లు వేయించుకునే ఈ సిస్టంలోకి ఎందుకు వెళ్ళింది మీరు అని అడగడం జరిగింది. సో ఇది జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం చెప్పాను. ఎందుకంటే కలిసి పని చేయాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలియడం కోసం జస్ట్ దానికోసం నేను చెప్పాను. మరి ఇప్పుడు సిజిఆర్ గురించి పొద్దున చెప్పాను. అంటే ఒక 35 లక్షల మొక్కలు నాటడం అంటే ఊరికే మొక్కలు నాటడం అనేది చాలామంది చేస్తున్నారు. కానీ ఏదైతే ఒక అద్భుతమైన మోడల్ మేము డిజైన్ చేసామో, రవీంద్ర, మాధవ్, నేను మా ఇంట్లో కూర్చొని ఆ డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం, డిఓ కలెక్టర్ అండ్ డిఓ వాళ్ళ పర్మిషన్తో స్కూల్కి వెళ్ళడం, పిల్లలకి మోటివేషన్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎప్పుడు వదలలేదు. కంపల్సరీగా మోటివేషన్ అనేది పిల్లలకు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఆ విషయం చెప్పకుండా వారికి ఊరికి యాక్టివిటీ చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి మేము మోటివేషన్కి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ప్లాంటేషన్ మొక్కలు ఎందుకు పెట్టాలా, ఎలా పెట్టాలా, ప్రతిదీ కూడా వాళ్ళకి మొక్క నాటేది కూడా ఒక విధానం ఉంది. అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి, నాటిన మొక్కకు ఫెన్సింగ్ ఎట్లా వేయాలా, వాటర్ ఎట్లా చేయాలా అని చెప్పి, మొక్క నాటిన సంవత్సరం తర్వాత మొక్కకి బర్త్డే చేయించడం పిల్లలతోటి, మళ్ళీ రాఖీ పండుగ రోజున దానికి రాఖీ గట్టి వృక్షాబంధన చేయడం, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లలను కనెక్ట్ చేసి మొక్కలకి చాలా మొక్కలు నాటించడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలా తిరిగాం. దాదాపుగా నేనైతే ఒక 2.5 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేశాను ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అప్పుడు. సో ఇట్లా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి మధ్యలో ఈస్టర్న్ ఘాట్స్ పైన ప్రోగ్రామ్స్ చేసాం. అది ఒక 1700 కిలోమీటర్ స్ట్రెచ్ 5 రాష్ట్రాలకు విస్తరించింది, మీకు అందరికి తెలుసు. మరి దానిపైన ఎక్కడికక్కడ కొంచెం చేస్తున్నారు కానీ మొత్తం అంటే ఈస్టర్న్ ఘాట్స్ పైన ఎవరు చేయలేదు. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ మనది టోటల్ ఈస్టర్న్ ఘాట్స్ పైన ఒక ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అని ఒక బుక్ తయారు చేయడం, దాంట్లో కొన్ని రికమెండేషన్స్ గవర్నమెంట్ వాళ్ళకి పెట్టడం, అది ఢిల్లీ లెవెల్లో రీచ్ చేయడం అనేది చేసినటువంటి పని. దాన్ని ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో రిలీజ్ చేశారు, జయరాం రమేష్ గారు హైదరాబాద్లో రిలీజ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మన ఎర్త్ సెంటర్, ఇవన్నీ ట్రైనింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి కరోనా వచ్చింది మధ్యలో, అందరికీ తెలుసు. మన అందరం కూడా చాలా డిస్టర్బ్ అయ్యాము. తర్వాత కంటిన్యూస్గా 3-4 years మనం యాక్టివిటీస్ అనేవి చేయలేకపోయాము. అప్పుడు కూడా మేము ఆన్లైన్ ద్వారా రైతులు, హెల్త్,
లా మీద, లా స్టూడెంట్స్, ఇట్లా రకరకాలుగా మేము అన్ని ఆన్లైన్లో పెట్టి ప్రోగ్రామ్స్ అలాంటి మోటివేషన్స్ చేయడం జరిగింది. తర్వాత మరి ఏదైనా ఒకటి మంచి ప్రోగ్రామ్, అంతకుముందు ప్లాంటేషన్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇలాంటిది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి అని YLP అంటే యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్, ఈ పేరు మాకు చెప్పింది సాయి భాస్కర్ ఇక్కడ ఉన్నారో లేదో, సాయి భాస్కర్ ఈ పేరు చెప్పడం జరిగింది. ఎర్త్ క్లబ్, ప్రతి స్కూల్లో ఒక ఎర్త్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేసి యంగ్ ఎర్త్ లీడర్స్ వారి ద్వారా ఆ స్కూల్లో పర్యావరణ కార్యక్రమాలను నిర్వహించడం. మరి క్లబ్ స్ట్రక్చర్ ఏంటి అంటే హెడ్ మాస్టర్ గారు దానికి చైర్మన్గా ఉంటారు. ప్రతి స్కూల్ నుంచి ఒక టీచర్, ఫస్ట్ సైన్స్ టీచర్స్ని మాకు సెలెక్ట్ చేసాము. సైన్స్ టీచర్ మెంటర్ టీచర్గా ఉంటారు. 6th to 9th క్లాస్కి 2 పిల్లలు ఎర్త్ లీడర్స్గా ఉంటారు. మిగతా స్కూల్ పిల్లలందరూ ఎర్త్ లీడర్స్. ఇది దాని స్ట్రక్చర్, క్లబ్ స్ట్రక్చర్. సో మేము ఫస్ట్ ఒక 6 జిల్లాలు మాత్రం ఎంచుకున్నాం. అందులో కూడా 10 స్కూల్లే, ఎందుకంటే ఒకేసారి చేయడానికి మా దగ్గర అంత కెపాసిటీ లేదు కాబట్టి ఒక్క జిల్లాలో 10 స్కూళ్ళు, అట్లా 60 స్కూళ్ళల్లో ఫస్ట్ ఫేజ్లో మేము చేయడం జరిగింది 3 years బ్యాక్. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ ప్రోగ్రాం బాగా జరిగింది, టీచర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, పిల్లలు కూడా బాగా చేస్తున్నారు. అప్పుడు దీన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేద్దామనేసి 13 జిల్లాలకు దీన్ని విస్తరించాము. ఆ 13 జిల్లాలలో 20 స్కూళ్ళలో ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నడుస్తూ ఉంది. సో దీంట్లో పిల్లలకి మేము ఒక 5 అంశాలు, వాళ్ళకి 8 అంశాలు మీద స్ట్రెస్ చేస్తూ ఒక హ్యాండ్ బుక్ తయారు చేయడం జరిగింది. ఆ హరిత హ్యాండ్ బుక్ తీయం ఒకసారి. సో హ్యాండ్ బుక్ ఉపేందర్ రెడ్డి సారు, వెంకటరెడ్డి సారు, SCRT టీం, సాయి భాస్కర్, ఉమా, ఇట్లా అందరం కలిసి దాదాపు ఒక 1.5 years శ్రమించి ఆ బుక్ తయారు చేయడం జరిగింది. ఆ బుక్ స్కూల్కి ఇచ్చి దాంట్లో మీ బుక్స్లో ఉన్నదానికంటే విభిన్నంగా కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ మీకు సైన్స్లో ఉన్నటువంటి లెసన్స్ కావచ్చు, అది కావచ్చు, కాకపోతే ప్రాక్టికల్గా ఎట్లా చేయాలి అనే దాని మీద పిల్లలకు కొంచెం ఎలాబరేట్గా రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ బుక్ని ఫాలో అయితే మీకు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ పిల్లలతో చాలా ఈజీగా చేయించవచ్చు. దాంట్లో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఎట్లా చేయొచ్చు, స్కూల్లో బయోడైవర్సిటీ మ్యాపింగ్, మళ్ళీ సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ దాంట్లో డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా హ్యాండ్ బుక్ అనేది మేము ఇస్తాము. అట్లా చేసి మేము ఎప్పుడైతే ఎక్కువ స్కూల్స్కి ఎక్స్పాండ్ అయి చేస్తున్నామో అసలు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మెడిసినల్ ప్లాంట్స్ మీరు చూసారు, రఫీ సార్ అని ఇప్పుడు ఇక్కడ సార్ బయట వర్క్ చేస్తున్నారు. సార్ని మేము ఆయన మెడిసినల్ బోర్డులో పనిచేసి సార్ రిటైర్ అయ్యారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. సో సార్ యొక్క గైడెన్స్ తీసుకొని ఇప్పుడు ప్రతి స్కూళ్ళల్లో మేము ఒక 80 schools పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. అక్కడ వాటర్ హార్వెస్టింగ్ పిట్, మెడిసినల్ గార్డెన్, కిచెన్ గార్డెన్, ఇట్లా రకరకాల కార్యక్రమాలని అక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. సరే, ఏది నిర్వహించినా ఇది ఒక మోడల్ మాత్రమే, మొత్తం స్టేట్ అంతా చేయడానికి మాకు అంత పెద్ద రిసోర్స్ లేదు కాబట్టి మరి ఇది మనం చేస్తూ ఉంటే మేము అప్పుడు చేసిన ప్లాంటేషన్ గవర్నమెంట్ టేకప్ చేశారు. అంటే ఆ మోడల్, ఆ సిస్టమ్ అనేది వాళ్ళు గవర్నమెంట్ చేసినప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తే మరి మంచి బెస్ట్ మోడల్ ఏముంది అని సీఎం గారు అడిగినప్పుడు వాళ్ళు మా మోడల్ తీసుకోవడం జరిగింది. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ అంటే తీసుకొని వాళ్ళు మాకు లెటర్ కూడా ఇచ్చారు, మేము ఇది తీసుకుంటున్నాం సిస్టమ్ అని. సో అట్లాగే ఇప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మరి వాళ్ళు ఫ్యూచర్లో ఈ YLP మోడల్ కూడా మనకి స్టేట్ అంతా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో మరి చేస్తూ ఉన్నాం, అంత బాగానే ఉంది. మరి ఈరోజు ఈ మీటింగ్ యొక్క అవసరం ఏంటి అనేది ఒక క్వశ్చన్. అంటే మేము చేస్తూ ఉన్నాం కానీ అక్కడ కూడా కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని సక్సెస్లు, మాకు శ్రమ ఎక్కువ కలుగుతుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది. కొన్ని స్కూళ్ళల్లో పంచభక్ష పరమాణాలు దొరుకుతాయి, కొన్ని స్కూళ్ళల్లో పప్పన్నం ఉంటుంది, కొన్ని స్కూళ్ళల్లో ఉపవాసం ఉంటుంది. మరి ఇవన్నీ ఒకరాగా ఎట్లా చేయాలా అనేది మా యొక్క, ఎందుకంటే శ్రమ అంతా అవుతుంది. మేము ఆ స్కూల్ దాకా వెళ్ళేదాకా తెలియదు అక్కడ మేము ఉపవాసం ఉండాల్సి వస్తుందని. అక్కడి వరకు అయితే ప్రయాణం చేయాలా, ఖర్చు పెట్టుకోవాలా, అన్నీ చేయాలా. సో ఇవన్నీ కాకుండా
మరి అక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ వచ్చేది ఎట్లా? మరి మీ వైపుకి వెళ్ళి ఏదైనా మాకు ఒక సిస్టమ్స్ చెప్తే మేము దాన్ని సపోర్ట్ చేసి, అంటే మన అందరం కలిసి ఎట్లా చేద్దాం, దీన్ని పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షించుకుందాం, ఎందుకంటే ఇది మన అందరికీ సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి దీన్ని మేము చేస్తున్న ఈ మోడల్లో ఇంకా ఏమైనా బెటర్ సొల్యూషన్స్ ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా, బెటర్ మోడల్స్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారా మరి అనే దానికోసం ఈరోజు ఇక్కడ ఈ చర్చ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఉపేందర్ రెడ్డి సారు అంటే సైన్స్ ఫోరం టీచర్స్ మీద సార్కి చాలా నమ్మకమైన రెస్పెక్ట్ ఉంది, తప్పకుండా వాళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతో వారు మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం, అసలు ఇంత సంఖ్యలో రావడమే మాకు చాలా పెద్ద ఆనందం. అండ్ ఇదే హాఫ్ గుడ్ బిగిన్ హాఫ్ డన్ అన్నట్టుగా మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఫ్యూచర్లో మనం అందరం కలిసి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని ముందుకెళ్తున్నాం. అట్లాగే మేము దీంట్లో అంటే ఒక స్కూల్లో చేసిన యాక్టివిటీ ఇంకొక స్కూల్కి షేరింగ్ కోసం అని పుడమి అని ఒక మ్యాగజిన్ కూడా పెట్టడం జరిగింది. మరి ఆ పుడమి మ్యాగజిన్ కూడా స్కూల్స్కి వెళ్తూ ఉంది. ఇక్కడ మా బాధ ఏంటి అంటే ఒకటే, పుడమి మ్యాగజిన్స్ మేము దాదాపుగా నెలకి 300-400 పోస్ట్ చేస్తాం, కనీసం మాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాదు. ఆ మ్యాగజిన్ వచ్చిందో తెలియదు, అందులో అది బాగుందో తెలియదు, బాగలేదో తెలియదు, మేము ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలో తెలియదు. మేము అందులో ఆర్టికల్స్ అడుగుతాం, పిల్లలే మళ్ళీ 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 ఫోన్ చేసి అడగాల్సి వస్తుంది. అదొక్కటి చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే అది చూసి కొంచెం బాగుంది బాగాలేదు ఏదో ఒకటి చెప్తే మేము ఇంకా దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా మనకి ఎడిటర్గా పనిచేస్తున్న రమేష్ రావు సార్ ఉన్నారు, తర్వాత సార్ మీతో మాట్లాడతారు. సో ఇట్లా అంటే ఒక ప్రయత్నాలు అనేది మేము చేస్తూ ఉన్నాం. మరి దీనికి ఇంకా ఏమన్నా మంచి మోడల్స్ మీ దగ్గర ఉంటే ఎట్లా చేద్దాము అనే దాని మీద ఈరోజు మన అందరం చర్చ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మరి రవీంద్ర మాట్లాడేటప్పుడు నేను అనుకుంటే కొన్ని సజెషన్స్ మనకు వారి నుంచి వస్తాయి అనుకుంటున్నాను. మరి వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరందరూ కూడా ఇప్పుడు ఈ విన్న అన్ని విషయాలు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మనకి వైఎల్పిలో పిల్లలు ఎట్లెట్లా చేస్తున్నారు అనేది కొన్ని మీకు ఒకటి పీపీటీ కూడా చూపిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు అంటే మీ వైపుకి వెళ్ళి ఎలాంటి ఒక సజెషన్స్ ఇస్తారు అనేది మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం అంటే ఇది ఏదో సీజీఆర్ ప్రోగ్రాం అది ఇది అనుకోకుండా, గవర్నమెంట్ది కాదు సీజీఆర్ది కాదు, మన అందరిది. మరి మనకు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా వన్ గ్లోబ్, మనకి వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అంతే. ఇదివరకేమో మనుషులకి ఒక గృహబంధమే ఉండేది, ఇప్పుడేమో గ్రహబంధం కూడా ఎక్కువైపోయింది మనకి. అంటే గ్రహంలో ఉన్న అందరం కలిసి పనిచేస్తేనే ఈ గ్రహం బతికేలాగుంది. మరి బయోడైవర్సిటీ దాని అప్పుడు వాళ్ళు ఒక అద్భుతమైన బుక్ వేశారు, సింపుల్ స్టోరీ, మనందరం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకొని చదివినటువంటి స్టోరీ. రాజుకు 7 కొడుకులు, వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. అది ఎక్కడ ఎండ్ అవుతుంది? చీమ దగ్గర ఎండ్ అవుతుంది. చీమ ఎందుకు కుట్టినావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనాను. రాజుకి చీమకి ఏమైనా సంబంధం ఉందా? కానీ సంబంధం వచ్చింది అట్లా. కాబట్టి మనకి కరోనాలో వైరస్ ఎక్కడో చైనాలో వస్తే ఆ చైనా పేరు కూడా తెలియని మన పల్లెటూరును కూడా అది వణికించింది. సో ఇవన్నీ కూడా మనకి రియలైజ్ కావడానికి ఒక ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం మరి క్లైమేట్ చేంజ్ ఎంత భయంకరంగా ఉంది మీరు అందరూ చూస్తున్నారు. ఇన్ని అకాల వర్షాలు, రైతులైతే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రైతులు ఇబ్బంది పడితే మనం హ్యాపీగా ఉంటాము అనుకోవడం చాలా మూర్ఖత్వం, ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మన అందరం బాగుంటాం, మన కడుపు నిండా మనం భోజనాలు చేయగలుగుతాం. కాబట్టి ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మరి ఇది మీ చేతిలో పిల్లలందరూ ఉన్నారు కాబట్టి, వ్యవస్థ ఉంది కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 200 టీచర్స్ ఉన్నారు. ఒక్కో టీచర్ ఒక 5 మంది ఎర్త్ లీడర్స్, అంటే రియల్గా కమిట్ అయిన పిల్లల్ని, ఇందాక వచ్చిన లక్ష్మీ తేజ లాగా ఒక 5 పిల్లల్ని తయారు చేయగలిగితే ఒక 1000 మంది పిల్లలు తయారైపోతారు. చిన్న సింపుల్ థింగ్, ఒక్క టీచర్ ఒక 5 పిల్లల్ని తయారు చేయగలిగితే ఒక 1000 మంది యంగ్ ఎర్త్ లీడర్స్ తయారవుతారు. ప్రతి ఒక్క టీచర్ 1 లేదు 2 స్కూల్, వాళ్ళ స్కూల్ పక్క స్కూల్ చేస్తే ఒక 400 స్కూళ్ళల్లో మన ఎర్త్ క్లబ్ స్టార్ట్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ అనేది రీచ్ అవుతుంది. సో ఇట్లా మరి ఈజీగా చేయడానికి టెక్నాలజీ ఉపయోగించుకొని మరి ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ కష్టం కాకుండా మరి పిల్లల్ని మోటివేట్ చేయడం, వాళ్ళ లోపల ఒక సెన్సిటైజేషన్ తేవడం ఎట్లా అనే దానిపైన మీరు అందరూ సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.